హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో మనం ఈ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో ప్రపంచ భౌగోళిక శాస్త్రంలోని మరొక ప్రధాన అంశాన్ని మనం తీసుకొని దాని గురించి చర్చించుకుందాం. రైట్, అదేంటంటే సముద్ర శాస్త్రము అనగా ఓషనోగ్రఫీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఓషనోగ్రఫీలోని ప్రధాన అంశాలని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రైట్, ఇక జలావరణం అంటే భూ ఉపరితలం పైన మనకు ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ప్రధానంగా తీసుకుంటే ఉపరితలాన్ని 100% అనుకుంటే ఇందులో 71% జలావరణము, 29% భూభాగము అంటే ఖండాలు. జలావరణం అంటే సముద్రాలు అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఇక్కడ భూ ఉపరితలంలో 79% నీటితో ఉపరితలం ఆవరించబడి ఉంది. మిగిలిన 29% భూభాగాన్ని ఉపరితలంలో మనకు ప్రధానంగా 7 ఖండాల రూపంలో మనకు కనబడుతుంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ జలావరణం గురించి మనం వివరంగా ఈరోజు మనం విపులంగా చూద్దాం. భూ ఉపరితలం పైన గల నీటి వివరణ అంటే జలావరణం యొక్క వర్గీకరణకు సంబంధించిన అంశాలని మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక చూడండి, ఇక్కడ భూ ఉపరితలంలో మనకు ప్రధానంగా 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ 5 మహాసముద్రంలో మొత్తం ఎంత శాతం నీరుంది అంటే 97.25% సముద్రాలలో ఉప్పు నీటి చేత ఆవరించబడి ఉంది. అంటే ఈ 5 మహాసముద్రాలలో మనకు ప్రధానంగా 97.25% ఉప్పు నీటి చేత భూ ఉపరితలంలో ఈ 5 సముద్రాల్లో నీరు అత్యంత లోతైన భాగంగా ఉంది. రైట్, మిగిలిన 2.75% ఉన్న ఈ నీరు మంచినీటిగా పిలుస్తూ ఉన్నారు. అంటే మనకు భూ ఉపరితలంలో మిగిలిన 2.75% మాత్రమే మనకు త్రాగడానికి కానీ ఇతర అవసరాలకు కానీ మంచినీటి రూపంలో మనకు లభ్యమవుతుంది. ఈ 2.75% మంచినీరు ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ రూపాల్లో ఉపరితలంలో ఉంది అనే అంశాన్ని మనం వివరంగా చూద్దాం. రైట్, 2.75% మంచినీటిలో మనకు 2.05% ఏ రూపంలో ఉందంటే మంచు మరియు హిమ రూపంలో. అంటే మంచు మరియు హిమ రూపంలో ఎత్తైన హిమాలయ పర్వత వ్యవస్థలో మరియు ఇతర ఖండాలలో ఎత్తైన పర్వత వ్యవస్థలో మంచు రూపంలో మనకు ప్రధానంగా ఇంత శాతం మంచినీరు గడ్డగట్టి ఉంటుంది. రైట్, మిగిలిన 0.68% అంతర్భూభాగ జలము అంటే భూమి అంతర్భాగంలో పొరల రూపంలో పొరల మధ్యన ఈ నీరు మనకు ప్రధానంగా భూ అంతర్భూభాగ జల రూపంలో ఉంది. రైట్, సరస్సులు భూ ఉపరితలంలో మనకు ప్రధానంగా అత్యంత ఎక్కువ ఉపరితలాన్ని ఆవరించబడ్డటువంటి సరస్సులు ఎంత మంచినీరు ఉందంటే 0.01%గా ఉంది. మృత్తికలోని తేమ అంటే భూమి అంతర్భాగంలో మనకు ఉపరితలం నుంచి భూ అంతర్భాగంలోకి వెళ్ళే కొద్దీ మృత్తిక ఏదైతే ఉంటుందో నేలలో 0.05% నీరుంది. వాతావరణంలో అంటే అట్మాస్ఫియర్లో మనకు ప్రధానంగా 0.001% మంచినీరు మనకు వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది. వాగులు మరియు నదులు అంటే భూ ఉపరితలంలో వాగులు మరియు నదుల రూపంలో 0.001% మనకు ప్రధానంగా ఉంది. జీవావరణం ఇది మొత్తం ఎంత నీరుందంటే 0.00004% మనకు మనుషుల్లో కానీ జంతువుల్లో ఉన్న నీటి యొక్క శాతము. ఈ మంచినీటిలో మనకు ప్రధానంగా ఈ మొత్తం మంచినీటిలో 69.56% మంచు రూపంలో ఉంది. చూడండి, ఇక్కడ మనకు ప్రధానంగా 2.75%గా ఉన్న మంచినీటిని మనం 100%గా అనుకుంటే ఈ 100%లో
69.56% మంచు రూపంలో భూ ఉపరితలంలో ఎత్తైన పర్వత వ్యవస్థలో ఉంది. మిగిలిన 30.1% భూగర్భ జల రూపంలో భూగర్భ అంతర్భూభాగంలో ఉన్న జల రూపము. మిగిలిన 0.34% చెరువులు, నదులు, సరస్సుల రూపంలో మానవునికి అనుకూలంగా అంటే వివిధ అవసరాలకు మనకు ఎంత నీరు అనుకూలంగా ఉందంటే 0.34% అనుకూలంగా ఉంది. సముద్రాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఓషనోగ్రఫీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. మహాసముద్రాలు భూ ఉపరితలంలో మనకు ప్రధానంగా 5 మహాసముద్రాలు ఉన్నాయి. అందులో ఆ 5 మహాసముద్రాల యొక్క విస్తరణకు సంబంధించి ఇవి ఖండాల మధ్య విస్తరించిన మహాజలభాగాలనే మహాసముద్రాలు అంటారు. అంటే 7 ఖండాల మధ్య ఏదైతే జలభాగం ఉంటుందో వాటినే మహాసముద్రాలు అంటారు. సముద్రాలు ప్రధానంగా 5 రకాలు. ఒకటి పసిఫిక్ మహాసముద్రం. ఇది ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఈ మహాసముద్రం ఏర్పడి ఉంది. ఎలా అంటే ఇది ఏషియా, ఇది ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఈ భాగాన్ని పసిఫిక్ మహాసముద్రంగా పిలుస్తారు. అంటే పసిఫిక్ మహాసముద్రం చేత ఎన్ని ఖండాలు వేరవుతున్నాయి అన్నప్పుడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా ఈ 4 ఖండాలు వేరవుతూ ఉన్నాయి. ఇది భూ ఉపరితలంలో అతి పెద్ద మహాసముద్రంగా పిలువబడుతుంది. దీన్ని మాజిలాన్ అనే భూశాస్త్రవేత్త ఈ పేరుని నిర్ణయించారు. ఏ పేరుని? పసిఫిక్ మహాసముద్రం అనే పేరుని మాజిలాన్ అనే శాస్త్రవేత్త దీనికి ఆ పేరును సూచించారు. మాజిలాన్ సూచించిన ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రధానంగా ప్రశాంత మహాసముద్రం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. అట్లాంటిక్ మహాసముద్రం ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య ఏర్పడి ఉంది. చూడండి ఇక్కడ ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా ఈ 4 ఖండాల మధ్య విస్తరించబడ్డటువంటి మహాసముద్రమే అట్లాంటిక్ మహాసముద్రం. దీన్ని గ్రీక్ దేవుడైనటువంటి అట్లాంటిస్ అనే గ్రీకు దేవుని పేరు మీద ఈ మహాసముద్రానికి అట్లాంటిక్ మహాసముద్రం అనే పేరు వచ్చింది. దీని ఆకారము ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇక చూడండి ఇక్కడ ఇది ఎస్ ఆకారం. మూడోది హిందూ మహాసముద్రం. ఇది ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఏర్పడింది. ఇది ప్రధానంగా ఎం ఆకారంలో మనకు ప్రధానంగా కనబడుతుంది. రైట్. ఇక చూడండి ఇక్కడ ఇది ఏషియా, ఇది ఆఫ్రికా, ఇది ఆస్ట్రేలియా. చూడండి ఇక్కడ ఇది ఇండియన్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఏ ఆకారంలో ఉందంటే ఎం ఆకారంలో ఉన్నటువంటి మహాసముద్రం. ఈ మహాసముద్రం చేత ఎన్ని ఖండాలు వేరవుతున్నాయి అంటే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. రైట్. అంటార్క్టికా మహాసముద్రం ఇది అంటార్క్టికా ఖండం చుట్టూ సవ్య దిశలో ఆవరించబడ్డటువంటి మహాసముద్రం. రైట్. ఇక చూడండి ఇక్కడ ఇది అంటార్క్టికా మహాసముద్రం. ఇది అంటార్క్టికా ఖండం చుట్టూ ఆవరించబడ్డటువంటి మహాసముద్రం. ఇది ఏ ఖండం చేత ఆవరించబడి ఉందంటే అంటార్క్టికా. అయితే ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఈ 3 సముద్రాల యొక్క అనుబంధ దక్షిణ కొన భాగాన్నే అంటార్క్టికా మహాసముద్రం అంటారు. దీన్ని దక్షిణ మహాసముద్రం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. దక్షిణ కొన భాగంలో ఉంది కాబట్టి దీన్ని దక్షిణ మహాసముద్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఇది ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల మధ్య ఇది ప్రధానంగా విస్తరించబడి ఉంది. నార్త్ అమెరికా, యూరప్ అండ్ ఆల్సో ఏషియా ఈ 3 ఖండాలకు ఉత్తర భాగంలో ఇది ఓ ఆకారంలో ఉన్నటువంటి మహాసముద్రము. రైట్. ఖండాల మధ్య ఏర్పడి ఉంది. గడ్డగట్టి ఉన్నటువంటి ఏకైక మహాసముద్రంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. రైట్. సముద్రాలన్నీ కూడా మహాసముద్రంలోని భాగాలుగానే ఉంటాయి. అంటే ద్వీపాల మధ్య మరియు ద్వీప కల్పాల మధ్య విస్తరించబడ్డటువంటి జల భాగాలే మనకు ప్రధానంగా ఇలా పిలుస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఇది ఆసియా.
ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఇది ఇండియా ఉంది. ఇండియాకు పశ్చిమ వైపున ఉన్నటువంటి దీన్ని అరేబియా సముద్రం, దీన్ని బంగాళాఖాతం అనే పేరుతో పిలుస్తారు. బంగాళాఖాతాన్ని కూడా సముద్రమే అనే పేరుతోనే పిలుస్తూ ఉంటారు. అంటే భూభాగం వైపుకు, అంటే ద్వీపకల్ప భాగం వైపుకు నీరు చొచ్చుకొని రావడం వలన ఏర్పడే ఆ జలభాగాన్నే సముద్రము అంటారు. అదేవిధంగా దీవులకు చుట్టూ ఉన్నటువంటి జలభాగాలను కూడా సముద్రాలే అనే పేరుతోనే పిలుస్తారు. అందులో జపాన్ సముద్రం, అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, ఎర్ర సముద్రం ఇవన్నీ కూడా మహాసముద్రంలోని ఒక భాగమే సముద్ర భాగము. అగాధము, సముద్ర నీరు భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఉంటే దాన్ని ఇలా పిలుస్తారు. సముద్ర భాగం నీరు భూభాగంలోకి చొచ్చుకొని వస్తుంది, దాన్నే ఇలా పిలుస్తారు, అంటే అగాధం అంటారు. ఆ నీటి ప్రవేశ మార్గం వద్ద వెడల్పుగా ఉండి భూభాగం లోపలికి వచ్చే కొద్దీ వెడల్పు తగ్గుతూ వెళుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది బంగాళాఖాతం. బంగాళాఖాతం లోపలికి ఇలా చొచ్చుకొని పోయింది. చూడండి, ఇక్కడ దీన్ని బంగాళాఖాతం అనే పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి హడ్సన్ అఖాతం, కెనడాలో ఫండీ అఖాతం, కెనడాలో ఫిక్స్ అఖాతం క్యూబాలో ఉంది. ఫిక్స్ అఖాతం క్యూబాలో ఉంది. హడ్సన్ అఖాతం కెనడాలో ఉంది. ఫండీ అఖాతం కూడా కెనడాలోనే ఉంది. ఫిక్స్ అఖాతం క్యూబాలో మనకు ప్రధానంగా ఈ 3 అఖాతాలు అతి ప్రధానమైనవి. ఈ సింధు శాఖలు భారతదేశంలో ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ భారతదేశంలో 3 ప్రధానంగా సింధు శాఖలు ఉన్నాయి. సముద్ర నీరు భూభాగంలోకి చొచ్చుకుపోబడితే ఇటు ముందు భాగము ఏదైతే లోపలి భాగంలోకి చొచ్చుకుపోయిందో అంతే వెడల్పును కలిగి ఉండే ఈ జలభాగం ఇక్కడ ఏంటి, ఇది కచ్ సింధు శాఖ, దీన్ని కంబత్ సింధు శాఖ. ఇక్కడ కూడా కింది భాగంలో ఉంటాయి. భారత్ శ్రీలంకల మధ్య ఇక్కడ ఒక శాఖ ఉంది, దీన్ని మన్నార్ సింధు శాఖ అనే పేరుతో పిలుస్తారు. అంటే ప్రధానంగా భారతదేశంలో 3 సింధు శాఖలు ఉన్నాయి. ఒకటి కచ్ సింధు శాఖ, రెండోది కంబత్ సింధు శాఖ, దీన్ని కాంబే సింధు శాఖ మరియు పర్షియన్ సింధు శాఖ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. రైట్, జలసంధి. రైట్, జలసంధి అంటే 2 పెద్ద భూభాగాలను వేరు చేస్తూ 2 జలభాగాలను కలిపే సన్నని భాగాన్నే జలసంధి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఉదాహరణకు తీసుకుంటే మనకు పాక్ జలసంధి. పాక్ జలసంధి చూడండి, ఇక్కడ పాక్ జలసంధి భారత్ శ్రీలంకల మధ్య ఉన్నటువంటి జలసంధి. ఇక్కడ పాక్ జలసంధి ఉంది. 2 అతి పెద్ద భూభాగాలు ఇండియా శ్రీలంకలను వేరు చేస్తుంది. ఇటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతం అంటే ఈ 2 జలభాగాలను కలిపే జలసంధి పాక్ జలసంధి ఇక్కడ ఉంది. రైట్, దీనికి మరికొన్ని ఎగ్జాంపుల్. జీబ్రాల్టర్ జలసంధి, ఇది అట్లాంటిక్ మరియు మధ్యధరా సముద్రాలను కలుపుతుంది. అదేవిధంగా ఆఫ్రికా ఐరోపా ఖండాలను వేరు చేస్తుంది. అంటే భూభాగాలను వేరు చేస్తుంది, జలభాగాలను కలిపేదాన్నే జలసంధి అనే పేరుతో పిలుస్తారు. మరొకటి బేరింగ్ జలసంధి, ఇది ఆర్కిటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. అదేవిధంగా ఆసియా, ఉత్తర అమెరికా, అరేబియా, ఇరాన్లను వేరు చేస్తూ ఉంటుంది. మలక్కా జలసంధి, ఇది అండమాన్ సముద్రం, దక్షిణ చైనా సముద్రాలను కలుపుతుంది. అదేవిధంగా 2 భూభాగాలను వేరు చేస్తుంది. ఆ భూభాగాలు ఏంటంటే ఇండోనేషియా, మలేషియాలను వేరు చేస్తుంది. రైట్, పాక్ జలసంధి ఇప్పుడే చెప్పాం. పాక్ అఖాతం, పాక్ జలసంధి అనే పేరుతో కూడా పాక్ అఖాతము మరియు బంగాళాఖాతాలను కలుపుతుంది. ఈ పాక్ అఖాతం దేంట్లోని భాగం అంటే అరేబియా సముద్రంలోని భాగమే. కాబట్టి ఇటు పాక్ అఖాతం అన్న ఒకటే, అరేబియా సముద్రం అన్న ఇక్కడ దాని మీనింగ్గా వస్తుంది. అయితే ఏ దేశాలను వేరు చేస్తుందంటే భారత్ శ్రీలంకలను వేరు చేస్తుంది. ఛానల్ అంటే పరిమాణంలో చిన్నగా ఉన్నటువంటి జలసంధులను ఛానల్ అనే పేరుతో పిలుస్తారు. మొజాంబిక్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. అదేవిధంగా అండమాన్ నికోబార్ ఐలాండ్లను వేరు చేస్తున్న ఒక ఛానల్ ఉంది, దీన్ని 10 డిగ్రీ ఛానల్ అనే పేరుతో కూడా పిలుస్తారు. రైట్, ఇది ఇండియాలో అండమాన్ నికోబార్ దీవులను వేరు చేస్తున్న మరొక ఎగ్జాంపుల్. భూసంధి,
రెండు పెద్ద భూభాగాలను కలుపుతూ రెండు పెద్ద జల భాగాలను వేరు చేసే సన్నని భూభాగాన్నే సంధి అనే పేరుతో పిలుస్తారు. అంటే జలసంధి, భూసంధి రెండు వ్యతిరేక అర్థాలను ఇస్తాయి. ఉదాహరణకు సూయజ్ జలసంధి, ఇది అంతర్జాతీయ వర్తక వ్యాపారాలకు ఉపయోగించబడుతున్నటువంటి మనకు సంధి. సూయజ్ భూసంధి ఇది ఆఫ్రికా మరియు ఆసియాలను కలుపుతుంది మరియు ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రాలను వేరు చేస్తూ ఉన్నది. రైట్, ఇక చూడండి ప్రణామ భూసంధి ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలను వేరు చేస్తూ మరియు అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను ప్రధానంగా వేరు చేస్తున్నటువంటి మహాభూసంధి. రైట్, సముద్ర భూతల విస్తరణ సముద్ర అంతర్భాగంలో చూడండి ఇక్కడ మనకు ప్రధానంగా ఇది రైట్, ఇది మహాసముద్రం, ఇది మహాసముద్రం. దీన్ని ఖండ అంచు భాగం అంటారు, దీన్ని ఖండవాలు అంటారు, దీన్ని సముద్ర అంతర్భాగం అంటారు, సముద్ర మైదానం అని అంటారు. ఇది అత్యంత లోతైన దీన్ని ట్రెంచ్ అంటారు, అగాధము అనే పేరుతో పిలుస్తారు. అంటే సముద్ర అంతర్భాగాన్ని, మహాసముద్ర అంతర్భాగాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజిస్తారు. ఒకటి మనకు ఖండ అంచు, ఖండవాలు, సముద్ర అంతర్భాగం లేదా సముద్ర మైదానం, మరియు 4వది అగాధము అనే 4 భూభాగాలు ఉంటాయి అంతర్భాగంలో. ఆ సముద్ర భూతల విస్తరణ, సముద్ర భూతలు అంటే అంతర్భాగం, సముద్రం యొక్క లోతులను పాతంలో కొలుస్తారు, యూనిట్లో కొలుస్తారు. పాతం యొక్క విలువ, ఒక పాతం 1.8 మీటర్లకు సమానము. సముద్ర అడుగు భాగాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజిస్తారు, ఖండాంచు, ఖండవాలు, సముద్ర మైదానం మరియు అగాధం. ఓకే, 4 భాగాలు. ఖండ తీరం అంటారు, ఖండవాలు. రైట్ రైట్ అగాధ సముద్ర మైదానము, మహాసముద్ర అగాధాలు అనే 4 భాగాలుగా ఉన్నాయి. ఖండ అంచు భాగం గురించి మనం వివరంగా చూద్దాం. ఖండ అంచు అనగా మనకు ప్రధానంగా సముద్ర మట్టాల యొక్క ఎత్తు పెరగడం మరియు తగ్గడం, లేదా ఆ సముద్ర తీర ప్రాంతంలో భూభాగపు ప్రాంతాల సర్దుబాటు వలన, అంటే తీర ప్రాంతం అంతర్భాగం నుంచి వచ్చే కొన్ని బలాల వలన ఈ తీర ప్రాంతంలో కొంత సర్దుబాటు అనేది ప్రధానంగా జరుగుతుంది. అలా సర్దుబాటు జరగడం వలన మనకు ప్రధానంగా ఈ ఖండ అంచు ఏర్పడుతుంది తీర ప్రాంతంలో. సగటున ఖండ తీరపు అంచు 80 కిలోమీటర్ల వెడల్పు మనకు ప్రధానంగా ఉంటుంది. సరాసరి ప్రపంచంలో ఖండ తీర అంచు యొక్క వెడల్పు 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది ఖండ అంచు భాగం, ఇది సముద్ర అంతర్భాగం. అయితే ఖండ అంచు యొక్క వెడల్పు 80 కిలోమీటర్ల వరకు మనకు ప్రధానంగా ఉంటుంది. ఈ ఖండ అంచు యొక్క లోతు ఇక్కడ 0 నుంచి మనకు ప్రధానంగా 200 కిలోమీటర్ల లోతు వరకు ఖండ అంచు యొక్క లోతు ఉంటుంది. వెడల్పు సరాసరి ప్రపంచంలో 80 కిలోమీటర్ల వెడల్పుని కలిగి ఉంటుంది. 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు మనకు ప్రధానంగా ఖండ తీరాంచు ఉంటుంది. అయితే అత్యంత ఉపయోగపడే ఖండ అంచు భాగమే మానవునికి అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ఖండ అంచు భాగము మానవునికి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రైట్, ఇక్కడ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఖండ అంచు భాగంలో అంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా మత్స్య సంపద, చేపల యొక్క సహవాసం, చేపల యొక్క కలయిక, చేపలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే, ఖండవాలు ప్రాంతంలో కంటే ఖండ అంచు భాగంలోనే ఎక్కువ చేపలు సంచారం అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ముడి చమురు అంటే పెట్రోలు, అదేవిధంగా డీజిల్ వంటి వివిధ ఇంధనాలు అత్యధికంగా ఖండ అంచు భాగంలోనే మనకు ప్రధానంగా ఉంటాయి. రైట్, అదేవిధంగా ఖండ అంచు భాగము ఓడరేవుల నిర్మాణానికి కూడా ప్రధానంగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఖండ అంచు పైనే ఆధారపడి మనకు ప్రధానంగా మత్స్య సంపద ఉంటుంది. ముడి చమురు, సహజ వాయువు నిక్షేపాలతో పాటు ఓడరేవులకు అనుకూలంగా ఉన్న భాగమే ఖండ అంచు భాగంలో. ప్రపంచంలో అతిపెద్ద ఖండ అంచు, అత్యధికంగా అతిపెద్ద ఖండ అంచు
రష్యాలోని సైబీరియన్ ప్రాంతము. చూడండి ఇక్కడ ఇది రష్యాలో ఉన్న ఇది సైబీరియన్ రీజియన్. ఈ సైబీరియన్ రీజియన్ ఆర్కిటిక్ మహాసముద్రం లోపలికి, ఏదైతే ఆర్కిటిక్ మహాసముద్రంతో ఉన్న సైబీరియన్ అంచు భాగానే ఖండ అంచు అంటారు. ఖండ అంచు భాగాన్ని సైబీరియన్ ఖండ అంచు భాగం అంటారు. ఈ సైబీరియన్ ఖండ అంచు యొక్క వెడల్పు మొత్తం 1500 కిలోమీటర్ల వెడల్పుని సైబీరియన్ ఖండాంచు భాగం కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన ఖండాంచు సైబీరియన్ ఖండాంచు భాగం అని పేరుతో పిలుస్తూ ఉంటారు. మొత్తం సముద్ర విస్తీర్ణంలో ఖండాంచు తీరము మొత్తం 7.6% ఆక్రమించింది. చూడండి ఇక్కడ మొత్తం సముద్ర అంతర్నిర్మాణాన్ని 100% అనుకుంటే ఖండాంచు భాగం ఎంత శాతాన్ని ఆక్రమించిందంటే 7.6% ఇది ఆక్రమించింది. రైట్. రెండో చూడండి ఇక్కడ ఖండ తీరపు వాలు, అంటే ఇప్పుడే చెప్పాం ఇది ఖండాంచు అవుతే ఇది ఖండ వాలు ప్రాంతము. ఈ వాలు ప్రాంతం గురించి మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఖండ వాలు యొక్క లోతు 200 నుంచి 3000 మీటర్ల లోతు వరకు ఖండాంచు భాగం మనకు ప్రధానంగా అంతర్భాగంలో ఉంటుంది. దీని మొత్తం విస్తీర్ణంలో ఈ ఖండవాలు ప్రాంతము 15% ఆక్రమించి ఉంది. దీనిపైన పురాతన కాలపు నదుల యొక్క క్రమక్షయ జాడలు, సముద్ర అగాధాల యొక్క దరులు ఉంటాయి. అంటే దీనిపైన నది నీరు కిందికి ప్రవహించేటప్పుడు ఇలా శైథిల్యము, అంటే ఇక్కడ నిక్షేపించబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ఉపరితల ప్రాంతంలో నదుల క్రమక్షయం చేత ఇక్కడ కొన్ని గీతలు ఏర్పడి ఉంటాయి. ఆ గీతల్నే అగాధ దరులు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. మూడోది మహాసముద్ర మైదానం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వాలు అడుగు భాగంలో సముద్ర అంతర్భాగంలో ఇది సముద్ర అంతర్భాగం. ఈ సముద్ర అంతర్భాగంలో ఈ మైదాన ప్రాంతం అంటారు, అంటే సీ బెడ్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు, సముద్ర మైదానము. దీన్నే మహాసముద్ర మైదానాలు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లో అంతర్భాగంలో భూ ఉపరితలంపై పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు ఎలా అయితే ఏర్పడి ఉన్నాయో భూ ఉపరితలంలో, సముద్ర అంతర్భాగంలో కూడా సముద్ర పర్వతాలు, సముద్ర కొండలు, సముద్ర మైదానాలు, పీఠభూములు, అత్యంత ఎత్తైనటువంటి దీవులు అంటే అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సముద్ర స్వరూపాలు కూడా దీని ఉపరితలంలో మనకు ప్రధానంగా ఏర్పడి ఉంటాయి. దీని అంతర్భాగంలో ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా మరియు సమతలంగా ఉండే ప్రాంతాలతో ఈ ప్రాంతాలు ఎక్కువగా క్లే మరియు స్లిట్ యొక్క అవక్షేపాలు కింది భాగంలో ఉంటాయి. క్లే అంటే బంకమన్ను, స్లిట్ అంటే శాండ్, పెబుల్స్, క్లే అండ్ ఆల్సో మినరల్స్ అండ్ ఆల్సో అల్లువెల్ సాయిల్, కాల్షియం కార్బోనేట్, సిలికాన్ వంటి వివిధ రకాలైనటువంటి ఖనిజాలు, వివిధ రకాలైనటువంటి మనకు క్రమక్షయ అవక్షేపాలన్నీ కూడా దీని అంతర్భాగంలో ఈ మైదాన ప్రాంతంలో స్థిరీకరించబడి ఉంటాయి. అవన్నిటిని ఏమంటారంటే స్లిట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. మరియు కింది భాగంలో ఇవన్నీ కూడా సముద్ర కింది భాగంలోనే ఇవన్నీ ఆవృతమై ఉంటాయి. అయితే సముద్ర విస్తీర్ణంలో దీని యొక్క శాతము 76.2%. అంటే ఉపరితలము, ఖండ అంచు భాగం, ఖండవాలు ప్రాంతం, తర్వాత మరియు అత్యధిక అంతర్భాగ విస్తీర్ణాన్ని కలిగింది, అత్యధిక శాతాన్ని కలిగి ఉన్నటువంటి భాగమే మహాసముద్ర మైదానాలు. ఎంత శాతం ఉందంటే 76.2% ఇవి కలిగి ఉన్నాయి. రైట్. నాలుగోది మహాసముద్ర అగాధాలు. సముద్ర అంతర్భాగంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని అగాధము అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలా చూడండి, ఇక్కడ ఇది సముద్రం యొక్క అత్యంత లోతైన పాయింట్నే మనకు అగాధ భాగము, స్వరూపం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఇవి 6000 మీటర్ల కన్నా లోతైన ప్రాంతాలు. చూడండి, ఇక్కడ ఉపరితలం నుంచి సముద్ర మైదానం వరకు మొత్తం దాదాపుగా
6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఎక్కడి నుంచి? ఇక్కడ 0 నుంచి 6000 మీటర్ల మధ్య లోతుని సముద్ర అంతర్భాగం కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి 6000 నుంచి కింది భాగం వరకు మరికొంత 6000కు కొంత అనుబంధంగా కొంత లోతైన ఈ జలభాగానే అగాధాలు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ అగాధాలు ప్రధానంగా ఖండాలకు అంచు భాగంలో ఉపరితలం వైపుకు మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఇవి దాదాపుగా పలకల సరిహద్దు, అంటే ఖండాలు మహాసముద్రాలు అన్నీ కూడా పలకల మీద కదులుతూ ఉంటాయి. అలా కదిలే పలకల వద్ద మనకు ప్రధానంగా అగాధాలు ఏర్పడతాయి. అక్కడే పలకల పైనే మనకు ప్రధానంగా ఖండాలు కూడా కదులుతూ ఉంటాయి. కాబట్టి పలకలు మరియు ఖండాలకు అతి దగ్గరలో అంతర్భాగంలో మనకి అగాధాలు, ట్రెంచులు ఏర్పడి ఉంటాయి. రైట్, చూడండి ఇక్కడ ఇప్పటి వరకు 57 అగాధాలను శాస్త్రజ్ఞులు కనుక్కోవడం జరిగింది. వాటి గురించి సర్వే చేయడం జరిగింది. రైట్, అగాధాలు అంటే ఇప్పటి వరకు 57 అగాధాలు కనుక్కున్నారు. అందులో మనకు ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో అత్యంత లోతైన అగాధాల గురించి మనం ఇక్కడ చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో ప్రధానంగా 32 అగాధాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 32 అగాధాల్లో అత్యంత లోతైన అగాధమే ఛాలెంజర్ అగాధము లేదా మారియానా అగాధం అనే పేరుతో పిలుస్తారు. ఇది మిండనోవా ద్వీపం వద్ద ఇది మనకు ప్రధానంగా ఈ అగాధం అనేది అత్యంత లోతులో ఉంది. ఈ అగాధ లోతు 11,034 మీటర్ల లోతులో ఈ అగాధము సముద్ర అంతర్భాగంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. రెండవది అట్లాంటిక్ మహాసముద్రంలో 19 అగాధాలని కనుక్కోవడం జరిగింది. ఇందులో అత్యంత లోతైన అగాధము నేవ్స్ లేదా ప్యూటోరికా లేదా మిల్వాకీ అగాధం. దీని లోతు 8,380 కిలోమీటర్ల లోతును కలిగి ఉంది. రైట్, హిందూ మహాసముద్రంలో ప్రధానంగా 6 అగాధాలను కనుక్కోవడం జరిగింది. ఇందులో లోతైన అగాధము హిందూ మహాసముద్రంలో జావా అగాధం లేదా సుంద అగాధము. దీని యొక్క లోతు 7,450 మీటర్ల లోతుని ఇది కలిగి ఉంది. సుంద అగాధము మనకు ఇండోనేషియా దేశానికి అతి దగ్గరలో సముద్ర అంతర్భాగంలో ఇది ఏర్పడి ఉంది. ఓకే, రైట్. ఇతర మహాసముద్రాలు మిడ్ ఓషియానిక్ రిడ్జ్, ఇది సముద్ర మధ్య భాగంలో సముద్ర అడుగు భాగంలో ఏర్పడినటువంటి పర్వత శృంఖము. అట్లాంటిక్ మహాసముద్రంలోని అట్లాంటిక్ రిడ్జ్ దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ రిడ్జ్ యొక్క ఉత్తర భాగాన ప్రధానంగా ఒక దేశం ఉంది, దాన్నే ఐస్లాండ్ దేశంగా పిలుస్తూ ఉన్నారు. మిడ్ ఓషియానిక్ రిడ్జ్ అనే పేరుతో మనకు అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఉన్నటువంటి రిడ్జ్. సీ మౌంట్, ఇది కూడా సముద్ర అడుగు భాగంలో ప్రారంభమైన పర్వతాలే కానీ సముద్ర ఉపరితలంలో కిందనే ఉంటాయి. ఇవి అగ్నిపర్వత ప్రక్రియ వలన ప్రధానంగా ఏర్పడి ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎంపరర్ శ్రీ మౌంట్ అనే పేరుతో దీనికి ఉదాహరణగా చెప్తూ ఉంటారు. రైట్, గయోట్స్ పర్వత ఉపరితలము శిఖరములాగా కాకుండా బల్లపరుపుగా ఉండే సముద్ర అంతర్భాగ పర్వతాలనే గయోట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి మహాసముద్రాల క్రమక్షయం వలన ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, ఇది మనకు ప్రధానంగా సముద్ర శాస్త్రంలోని అతి ప్రధానమైనటువంటి 5 మహాసముద్రాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ పూర్తి వివరాలు ఈ మహాసముద్రాలు, సముద్రాలు మరియు ఇతర భూభాగాలకు సంబంధించినటువంటి జలభాగాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకు ఈ వీడియోలో మనం పూర్తిగా వివరంగా చూడడం జరిగింది.